వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. యుద్ధం అంటే కేవలం ఒక రక్తపాతం కాదు, అది ఒక వ్యూహం. ఆయుధం అంటే కేవలం శత్రువును చంపడమే కాదు, అది అవతలివాడు దాడి చేయకుండా భయపెట్టే ఒక కవచం. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అతివృష్టి లేకపోయినా ఆయుధం పదును తగ్గకూడదు అన్న సామెత చందంగా అమెరికా తన రక్షణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తోంది. క్షిపణుల ఖర్చు తగ్గించి సంప్రదాయ యుద్ధ నౌకల గర్జనను మళ్లీ ప్రపంచానికి వినిపించేందుకు సిద్ధమైంది. ఫ్లోరిడా వేదికగా ట్రంప్ చేసిన సంచలన ప్రకటనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ నౌకాదళంపై జరిగిన మిడ్ నైట్ హమర్ ఆపరేషన్ కథ ఏంటి? భారత్ పాక్ ఉద్రిక్తతలను ఆయన ఎలా చక్కదిద్దారు? అయ్యవారికి అయ్యవారే, యుద్ధానికి ఆయుధమే ప్రాణం. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పాత సామెతను తిరగరాస్తున్నారు. ఆయుధం కేవలం యుద్ధం చేయడానికి కాదు, శత్రువు గుండెల్లో వణుకు పుట్టించడానికి అని ఆయన నిరూపిస్తున్నారు. పశ్చిమాసియా సెగలు పుట్టిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా తన అమ్ముల పొదని సమూలంగా ప్రక్షాళన చేస్తోంది. ఫ్లోరిడాలోని డోరల్ వేదికగా జరిగిన షీల్డ్ ఆఫ్ ద అమెరికా సమ్మిట్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ రక్షణ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాంకేతికత ముసుగులో జరుగుతున్న భారీ ఖర్చుకు కళ్లెం వేస్తూనే సంప్రదాయ యుద్ధ నౌకల గంభీర రూపాన్ని తిరిగి తెరపైకి తెస్తున్నారు ట్రంప్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు సెగలు రేపుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయనున్నట్లు ప్రకటించారు. ట్రంప్ వ్యూహం ప్రధానంగా 2 అంశాల చుట్టూ తిరుగుతోంది. ఆధునిక సాంకేతికత, మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని పెంచటం, సంప్రదాయ యుద్ధ నౌకలు, సముద్ర గర్భంపై పట్టు కోసం పాతబడ్డ నౌకల ప్రాముఖ్యతను తిరిగి పెంచటం, పొదుపుగా ఖర్చు పెట్టి శత్రువు గుండెల్లో నిద్రపోవాలి అన్న చందంగా రక్షణ వ్యయాన్ని భారీగా తగ్గించడంతో పాటు ప్రత్యర్థులకు గట్టి హెచ్చరికలు పంపడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సరికొత్త రక్షణ వ్యూహం అటు అమెరికా బలాన్ని పెంచుతూనే ఇటు ప్రపంచ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీస్తోంది. ప్రస్తుత ఆధునిక యుద్ధ తంత్రంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫ్లోరిడాలోని డోరల్లో జరిగిన షీల్డ్ ఆఫ్ ది అమెరికాస్ సమ్మిట్లో ఆయన ప్రసంగిస్తూ క్షిపణుల ఖర్చుపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఒక్కో క్షిపణి ధర దాదాపు $3 మిలియన్ పలుకుతోందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై పెను భారమని ఆయన అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ పేరుతో ఖర్చును పెంచటం కంటే పాత పద్ధతులే మేలన్నది ఆయన వాదన. గోరుతో పోయేదానికి గొడ్డల దాకా వెళ్లడం ఎందుకు అన్నట్లుగా ఖరీదైన క్షిపణులకు ప్రత్యామ్నాయంగా భారీ బుల్లెట్లను ప్రయోగించే యుద్ధ నౌకలను తిరిగి తీసుకురావాలని తాను అధికారులకు సూచించినట్లు ట్రంప్ వెల్లడించారు. ఆర్థిక క్రమశిక్షణతో కూడిన రక్షణ వ్యవస్థే అమెరికాకు శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు. వెనిజులాలో ముదురో శకం ముగియడంతో అమెరికా తన తదుపరి వ్యూహానికి పదును పెట్టింది. ముఖ్యంగా డ్రగ్ ముఠాల అణచివేత, సరిహద్దు భద్రత విషయంలో రాజీ లేదని ట్రంప్ సర్కార్ స్పష్టం చేస్తోంది. ఇందులో భాగంగానే సుమారు 17 లాటిన్ అమెరికా దేశాలతో కలిసి పనిచేయాలని అమెరికా నిర్ణయించింది. ఇల్లు కాలాక బావులు తవ్వడం కంటే ముప్పు రాకముందే మేల్కోవడం మిన్నా అన్నట్లుగా డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ను కూకటి వేళ్లతో తొలగించేందుకు అమెరికా నడుం బిగించింది. అందరూ కలిస్తేనే అడవి, అందరూ కలిస్తేనే విజయం అన్నట్లుగా పొరుగు దేశాల సహకారంతో సరిహద్దు చొరబాట్లను ఆపడం, క్రిమినల్ గ్యాంగులను అణచివేయడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. అమెరికా ఇప్పుడు 10 అత్యాధునిక యుద్ధ నౌకలను నిర్మించినట్లు ట్రంప్ తెలిపారు. ఇవి గతంలో ఉన్న వాటికంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనవి అని పేర్కొన్నారు. ఇవి కేవలం యుద్ధం కోసం మాత్రమే కాదని, అమెరికా బలాన్ని చూసి ప్రపంచ దేశాలు భయపడేలా చేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పుడు మనం యుద్ధ నౌకలను ఎందుకు ఉపయోగించడం లేదు? $3 మిలియన్ ఖరీదైన రాకెట్లకు బదులుగా పెద్ద బుల్లెట్లను ఎందుకు ఉపయోగించకూడదని అధికారులను అడిగాను. ప్రస్తుతం అలాంటివి 10 నౌకలను నిర్మిస్తున్నాం. అవి గతంలో కంటే 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైనవి అని అధికారులు నాకు చెప్పారు. వాటిని ఉపయోగించాలని మేము అనుకోవడం లేదు, కానీ అవి మా దగ్గర ఉంటే ఎవరు మాతో గేమ్స్ ఆడలేరు కదా. నేను చాలా యుద్ధ కాంక్షిని అని కొందరు అంటారు, కానీ నేనే 8 యుద్ధాలను ముగించిన వ్యక్తిని. పుతిన్, జెలెన్స్కీ మధ్య ద్వేషం ఎంత ఎక్కువగా ఉండటం వల్లే
వారు ఒక అంగీకారానికి రావడం లేదు. నిజానికి ఆ యుద్ధం వల్ల మనకు పెద్దగా నష్టం లేదు. నేను కేవలం యూరప్ కోసం ఇందులో జోక్యం చేసుకుంటున్నాను అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఈ సందర్భంగా భారత్ పాకిస్తాన్ యుద్ధం గురించి కూడా ట్రంప్ ప్రస్తావించారు. భారత్ పాకిస్తాన్ మధ్య పరిస్థితి ఒక విపత్తులా మారిపోయిందన్నారు. కొన్ని రోజుల పాటు ఆ ఉద్రిక్తతలు కొనసాగాయని చెప్పారు. కానీ తాను వాణిజ్యం ద్వారా దాన్ని పరిష్కరించినట్లు చెప్పారు. నేను సుంకాలను ఆయుధంగా వాడినట్లు వివరించారు. ఇరాన్పై సైనిక చర్యను ట్రంప్ సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాల తయారీలో చివరి దశకు వచ్చినట్లు గ్రహించిన అమెరికా మిడ్ నైట్ హామర్ ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. కేవలం 3 రోజుల వ్యవధిలో ఇరాన్ నౌకాదళానికి చెందిన 42 యుద్ధ నౌకలను అమెరికా బలగాలు పూర్తిగా నాశనం చేశాయని ట్రంప్ తెలిపారు. ఇందులో చాలా పెద్ద నౌకలు కూడా ఉన్నాయని ఆయన చెప్పారు. ఇరాన్ వాయుసేనను కూడా అమెరికా దెబ్బతీసిందని, వారి టెలికమ్యూనికేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఇరాన్ ప్రభుత్వం తమ దళాలతో ఎలా మాట్లాడుకుంటున్నారో కూడా అర్థం కావడం లేదన్నారు. తాము ఇరాన్ కమ్యూనికేషన్ మార్గాలన్నింటినీ మూసివేశామని చెప్పారు. ఈ దాడి జరగకపోయి ఉంటే ఇరాన్ అణుబాంబును తయారు చేసి ఉండేదన్నారు. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం ప్రపంచానికే మేలు చేసిందని ఆయన సమర్థించుకున్నారు. ట్రంప్ వ్యూహం స్పష్టంగా ఉంది. శత్రువు దగ్గరకు రాకముందే భయపడాలి, యుద్ధం చేయకుండానే లొంగిపోవాలి. సంప్రదాయ ఆయుధాలకు ఆధునిక మెరుగులు దిద్దుతూ అమెరికాను ప్రపంచ అగ్రగామిగా ఉంచేందుకు ఆయన వేస్తున్న అడుగులు ఎటు దారితీస్తాయో చూడాలి. నిశ్శబ్దంగా ఉంటూనే గొడ్డలి పదును చూపెట్టడం అంటే ఇదేనేమో. రక్షణ రంగంలో ఈ పెను మార్పులు అంతర్జాతీయ రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.